Hi friends, namaste. This is Chakradhar Bajwada back with another interesting vlog. Good morning from Sakleshpur. ఇవాళ డే 4 మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది అనమాట. యాక్చువల్ గా మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను, క్విక్ గా అయిపోద్ది. అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ సౌత్ ఇండియాలో, కర్ణాటకలో ఏమేమి ఉన్నాయో అవి కవర్ చేద్దామని అయితే నేను వచ్చాను. అండ్ దిస్ ఈస్ అవర్ మాన్సూన్ రైడ్ అనమాట. అండ్ నేను ఇప్పుడు నుండి డే 3 డే 4 అలాగేమీ ఇంక పెట్టను. సో ఈ అడ్వెంచర్ ట్రైల్స్ కి సెపరేట్ గా కొన్ని ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేస్తాను. మైసూర్లో అయితే నేను ఓన్లీ జస్ట్ ఒకే ఒక వీడియో పెడతాను, మైసూర్ ఎక్స్ప్లోరేషన్ ది. మొత్తం మౌంటైన్స్ మధ్యలో అలా వెళ్తున్నాము. ఇప్పుడు బేసిక్ గా టెంపరేచర్ వచ్చేసి 24 23 ఉంది. ఫస్ట్ టైం ఇన్ ద తెలుగు యూట్యూబ్ హిస్టరీ ఎవరు కూడా ఈ లొకేషన్స్ కి వెళ్ళలేదు. ఇంకా లాస్ట్ 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంది మాకు గవిబెట్టకి. కరెక్ట్ గా చెప్పాలంటే మేము ఇప్పుడు మైసూర్ నుండి కూర్గ్ డిస్ట్రిక్ట్, కూర్గ్ అనేది ఒక డిస్ట్రిక్ట్ అనమాట. కూర్గ్ డిస్ట్రిక్ట్ లో ఉన్న సక్లేష్పూర్ ఈజ్ అ విలేజ్. ఆ సిటీలో ఆర్ విలేజ్ లో ఉన్న అడ్వెంచర్ స్పాట్ అనమాట గవిబెట్ట అనేది. అక్కడ నుండి లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇది చాలా అన్ఎక్స్ప్లోర్డ్ అనమాట. నేను మన కన్నడ వ్లాగర్స్ దగ్గర ఇన్స్పైర్ అయ్యి సో ఈ రూట్ అయితే తీసుకున్నాము. ఏమన్నా సీనరీస్ ఉన్నాయా? మొత్తం సీనిక్ వేసే, చాలా బాగుంది. ఇక్కడికి వచ్చే కొద్దీ అలాగా మెల్లిగా టెంపరేచర్ అయితే డిక్రీజ్ అయిపోతూ వస్తుంది. మొత్తం అంతా ఎక్కువ టీ ప్లాంటేషన్స్ అనమాట. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం అవే కనబడతాయి. అండ్ మనకి కూర్గ్, ఊటీ సైడ్ ఏంటంటే రబ్బర్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. మనం దగ్గరికి వెళ్ళి చెట్టు దగ్గర ఇలాగ చిన్న స్క్రాచ్ చేస్తే ఇలా జల్లీగా అంటుకుంటుంది అనమాట. మొత్తం అంతా రబ్బర్ ప్లాంట్స్. కాషన్ ఎలిఫెంట్ క్రాసింగ్ ఏరియా అంట. చూడండి, వీఆర్ ఇన్ టు ద జంగిల్ లిటరలీ. మెయిన్ రోడ్ నుండి లోపలికి చిన్న విలేజ్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. లుక్ ఎట్ దిస్ ప్లేస్. వా, చుట్టూ అంతా అడవి. ఈ ఎక్స్పీరియన్స్ కోసం మేము నిజం చెప్పాలంటే ఎంత దూరం వచ్చాము. ఇవి ట్రైల్స్ సపరేట్గా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తేనే, విత్ బైక్స్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే దాని కిక్ ఉంటుంది చెప్పాలంటే. అండ్ గైస్, బీ కేర్ఫుల్. మేము వెళ్తున్నాం కదా అని చెప్పి ఎవరు కూడా, ఒకవేళ మన తెలుగు వాళ్ళు బెంగళూరు సైడ్ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే కనుక ఫ్రెండ్స్తో వెళ్ళడం ఓకే, కానీ ఒక్కలుగా సింగిల్గా సోలో అయితే ట్రావెల్ చేయొద్దు. ఇలాంటి ప్లేసెస్లో కొద్దిగా రిస్క్ కూడా అలాగే ఉంటుంది. వర్షం నాకు తెలిసి నైట్ పడింది అనుకుంటా. మొత్తం బురదగా ఉంది ఇక్కడ. మేమైతే రాంగ్ రూట్కి వచ్చేసాం అనిపిస్తుంది. భయా, గవిబెట్ట ఆటో స్టాండ్ కిదరే. మాకైతే చిన్న కన్ఫ్యూజ్ అయ్యి గవిబెట్ట 2 ఉన్నాయంట. ఇది నార్మల్ గవిబెట్ట. ఇక్కడ నుండి యాక్చువల్గా మనం స్టెప్స్ మీద నడుచుకుంటూ పైకి వెళ్ళొచ్చంట, కానీ వీ డోంట్ వాంట్ దట్. మనం ట్రైల్ చేసుకుంటూ అడ్వెంచరస్గా పైకి వెళ్దామని అనమాట ప్లాన్ అయితే. సో ఇప్పుడు అడిగాము, ఇక్కడ నుండి ఇంకొక 30 కిలోమీటర్స్ ఉందంట. అంటే ఏం లేదు, ఇలా తిరుక్కుని అటు పక్కకు వస్తాం అంతే. ఇక్కడ మనకి జిప్సీ స్టాండ్ ఉంటుంది అనమాట. ఏంటంటే ఇక్కడ నుండి మనం వెహికల్లో, కార్లో వస్తే వీళ్ళు జిప్సీస్ మీద తీసుకెళ్తారు 4x4లో. అఫీషియల్గా మనం ఆఫ్ రోడ్కి అయితే వచ్చాము. తెలుసా పైకా ఇక్కడికా అనేది చూడాలి. అన్న గవిబెట్ట. ఓహో, సో కొత్త ప్లేసెస్ కదా, 2-3 సార్లు కన్ఫ్యూజ్ అయ్యాము. ఓకే, మన ట్రైల్ రోడ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి ఎలా ఉందో, రోడ్ ఎలా ఉందో చూడండి. నా ఫ్రంట్ టైర్ ఇంకా 40% ఉంది, బ్యాక్ టైర్ పర్లేదు 90% ఉంది గ్రిప్. చూద్దాం మరి. అండ్ సస్పెన్షన్, నాకైతే నా 411 సస్పెన్షన్ ఇష్టము,
కానీ ఇవాళ ఎక్కడితో తేలిపోద్ది సస్పెన్షన్ ఎంత వర్తా కాదు అనేది. ఎందుకంటే నాకు తెలిసిన వాటిలో ద బెస్ట్ ఇక్కడే ఉంది అడ్వెంచర్, ఈ ట్రైల్లోనే. చెప్పరా. ఓకే. నువ్వు పడిపోతే హార్న్ కొట్టు, నేను పడిపోతే హార్న్ కొడతానని చెప్తున్నాడు. వామ్మో, దిస్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్. క్రేజీ. కనపడుతుందా ఎలా ఉందో ట్రైల్ అంతా? స్లో స్లో స్లో. వాసుది 2 టైర్స్ 50-50 అనుకుంటా గ్రిప్. క్రేజీ ఎక్స్పీరియన్సెస్ రా. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చెయ్యి లాగేస్తుంది. పాపా, ఇంత కష్టమైన టెరైన్ నేను అసలు ఎక్కడ చూడలేదు. చూడండి, అసలు మామూలుగా లేదు మొత్తం అంతా. సో ఫార్ దిస్ విల్ బి ద బెస్ట్ నా రైడింగ్ కెరియర్లో. అయిపోయింది. దిగిపోయింది ఇది. పెద్ద పెద్ద రాళ్ళు. వర్షానికి మొత్తం కొట్టుకుపోయింది. జాగ్రత్తగా ఈ సైడ్లోనే వెళ్తున్నాం. ఇక్కడ నుండి మళ్ళీ కొద్దిగా ప్లెయిన్గా ఉంది. రాళ్ళ మీద సస్పెన్షన్ అయితే చాలా స్మూత్ ఉంది నాది. వాసుది కూడా ఎక్స్పల్స్ చాలా బాగుంది, స్మూత్గానే ఉంది అంటున్నాడు. చూద్దాం మరి మొత్తం పైకి వెళ్ళాక ట్రైల్ ఎలా ఉందనే చెప్తాను ఎక్స్పీరియన్స్. ఎక్కించేటప్పుడు బాగా ఆయాసం వచ్చేస్తుంది. ఇది మాత్రం ప్యూర్ ఆఫ్ రోడింగ్ వాళ్ళ కోసమే. ఆఫ్ రోడింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఈ ప్లేస్లో మామూలుగా ఎంజాయ్ చేయరు. చూడండి, సైడ్ చూడండి ఒకసారి, ఎంత పైకి వచ్చాం మనం, కొండ పైకి. అండ్ గైస్, ఇంకోటి, బండి అయితే కండిషన్లో ఉండాలి. వెదర్ ఇట్స్ ఏ బైక్ అయినా పర్లేదు, 200cc అయినా, 300 అయినా, 400 అయినా, ఏదైనా బైక్ కండిషన్లో ఉంటేనే ఇలాంటి వెళ్ళాలి అడ్వెంచర్కి. లేదు అంటే అది చాలా రిస్క్ అయిపోద్ది. షిట్, జారిపోతుంది. ఓ, ఇక్కడ చూసారా, కొండ దగ్గరికి వస్తుంది.
ఒక్కసారి ఆ లెఫ్ట్ సైడ్కి చూడండి లొకేషన్. దిస్ ఈస్ నెక్స్ట్ లెవెల్. అప్పా బండ్లు కాలు ఉండిపోయింది అందులో. గేర్లో ఉందా? ఓకే. ఫ్రంట్ జారిపోయింది, గుండు కదా అదిగో చూడు. ఇదంతా అండి కాలు ఏమి నొప్పి ఏం రావట్లే, బాగానే ఉంది. కాలు మీద ఇది జస్ట్ ఇది పడింది అంతే. ఒకసారి పట్టుకో. ఓకే, కొద్దిగా ముందు పెట్టు. ఫస్ట్ ఫాల్ బండి క్రేజీ ఉంది కదా ఎక్స్పీరియన్స్ మాత్రం. యాక్చువల్గా ఫ్రంట్ టైర్ చెప్పాను కదా 40% ఉందని, ఇది స్లిప్పరీగా ఉందన్నమాట. ఇక్కడికి వచ్చి జారిపోయి పడిపోయాను. ఇదంతా చూడండి. ఏం అవ్వలేదు, బండికి అయితే ఏం అవ్వలేదు. సాడిల్ గార్డ్స్ ఉన్నాయి. వెంటనే వాసు వచ్చి లేపాడనమాట. ఏం నొప్పి జస్ట్ జారింది అంతే. దాని ఇంకా లేక్ ఉంది అక్కడ. ఆ లేక్ చూసే అటు వెళ్ళిపోదాం, పైకి వెళ్దాం. పదో వస్తా, మెల్లిగా వస్తాలే. నా బైక్ మీద ఫస్ట్ ఫాల్ ఇది, ఇప్పటివరకు ఎప్పుడు పడలేదు. చూడండి. అరే జాగ్రత్త, స్లోగా. మొత్తం స్లిప్పర్గా ఉంది. నా గేర్ మొత్తం ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా ఫుల్ బురద అయిపోయింది. బోవో హోల్డర్కి కూడా ఏం అవ్వలేదు లక్కీగా. కొద్దిగా అటు ఇటు డిస్టర్బ్ అయింది అంతే. అది కూడా చూసారా, ముందు బండి చూడండి, అర్థమైపోతుంది మీకు ఎలా వెళ్తుందో. జారిపోతుంది మొత్తం, బ్రేక్ కొడుతుంటే పక్క వెళ్ళిపోతుంది. ఓ కేర్ఫుల్. ఫస్ట్ అవర్ వాటర్ క్రాసింగ్ రోలో మీద. ఫస్ట్ వాటర్ క్రాసింగ్ చూడండి. లేక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సీ లుక్ ఎట్ దిస్. ఇదేంటి ఇటు సైడ్ ఏమో చూడండి బ్లూ కలర్లో ఉన్నాయి వాటర్, అటు సైడ్ ఏమో లేక్. భలే ఉంది. 25 minutes వరకు అయితే ఇక్కడే ఉండి మంచిగా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము. ఇవన్నీ కూడా మన ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పటి వరకు మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరైనా ఫాలో అవ్వకపోతే కనుక ఇదిగోండి పైన పెడుతున్నాను, చూసేయండి. గాయస్ చెప్తున్నాను, నిజంగా చాలా డేంజరస్గా ఉంది. చాలా అంటే చాలా డేంజరస్. ఇప్పటికీ 2 times పడిపోయాం. మళ్ళీ జస్ట్ ఇప్పుడే ఇదిగోండి ఇక్కడ మా వీడియోకి పెట్టాను, ఫోన్ పెట్టాను. చూడండి ఎంత రిస్కీ ఉందో, ఫుల్ జారిపోతుంది. వీడియో పెట్టి ఇద్దరం కలిపి ఎలా కిందకి వెళ్తున్నామో ఇద్దరం జారిపోయాం, పడిపోయాం కూడా. నేను ఇక్కడ పక్కన ఆపుతాను. అరే ఆగు, జారిపోతా వద్దు.
వంగొద్దు. జారిందా మళ్ళీ ఇప్పుడు ఇలా వస్తున్నప్పుడు? ఇందాక వీడియో వచ్చింది లేదు చూద్దాం. ఇదిగో క్లియర్గా వచ్చిందిరా, భలే జారం. ఓ నో ఓ నో అని పెట్టుకోవచ్చురా, ఓ నో 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 అని. మెల్లిగలు మెల్లిగలు అన్న అప్పటికి